మన నక్షత్రంలో మొట్టమొదటి దేవాలయాన్ని ప్రతిష్ట చేస్తున్నామంటే నిజంగా కూడా అందరూ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి పూర్వజన సుఖితంగా నేను భావిస్తా ఉన్నా. ఆ ఒక్క భాగంలో మరి నేను కూడా ఎంత భక్తిగా మరి ఇంత పుణ్య కార్యక్రమంలో ఉండడానికి నిజంగా ధన్యమైన నిజంగా ఇక్కడ ఒక ఆలయం ఉంది. మరి నిజంగా प्रथमः पापौषधायामृतं यावत्पृथिवीवार्घ्नायावत्सप्तगन्धाविदर्शिरे విషయాన్ని విందామా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి కూర్చోవాలి కదా, కూర్చోండి స్వామి, దయచేసి కూర్చోండి స్వామి, ప్లీజ్ ప్లీజ్. ఒక అయ్యగారు ప్లీజ్ అంటే మీకు మంచిది కాదు. దయచేసి కూర్చోండి, స్వాములంతా కూడా కూర్చోండి. స్వామి 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 ఓం శ్రీ స్వామి హరిహర సుఖదే ఆపద్ బాంధవనే అనాథ రక్షకనే అఖిలోక నాయకనే అన్నదాన ప్రభువే శబరిగిరి వాసనే శరణు ఘోష ప్రియనే దివ్య మకర జ్యోతి दिव्य पदनेतांबरी कर्पूर हारति परमिल शोभित प्रिय नित्य ब्रह्मचारी सकल रोग निवारण मंत्र मूर्ति महिषी संवरणे ओम श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी अखिलांड कोटि ब्रह्मांड नायकने कन्नमूल महागणपति भगवाने स्वामी श्री स्वामी
స్వామి శరణం స్వామి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవన్ శరణం దేవన్ పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి అప్ప శరణమప్ప స్వామి అప్ప శరణమప్ప వందోమప్ప వారోమప్ప శబరిగిరీశ శ్రీధర్మశాస్త్ర స్వామి అయ్యప్పో స్వామి శరణం భగవాన్ శరణం భగవాన్ శరణం స్వామి శరణం స్వామి అప్ప శరణమప్ప స్వామి అయ్యప్పో స్వామి అప్ప శరణమప్ప స్వామి అయ్యప్పో స్వామి శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవాన్ శరణం స్వామి అయ్యప్పో స్వామి అప్ప శరణమప్ప స్వామి అయ్యప్పో స్వామి అప్ప శరణమప్ప వందమప్ప కరుణించయ్యా మమ్మయ్యా మమ్మయ్యా కామనవాస ఏకాంతవాస పందనవాస పద్మవిభూషణ స్వామి అప్ప శరణమప్ప స్వామి అప్ప శరణమప్ప స్వామి అయ్యప్ప స్వామి శరణం భగవాన్ శరణం భగవానే ఈశ్వరనే ఈశ్వరనే ముగ్గురన్నములంత 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 స్వామి అప్ప శరణమప్ప పంబావాస ఎం గురునాథ సద్గురునాథ గురువన్ గురువే వస్తున్నమయ్యా నీ కొండకు తరలించయ్యా కాననవాస అలుదావాస అంబావాస ఎం గురునాథ సద్గురునాథ మాతా పిత స్వామి 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 శరణం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. చాలా చక్కనైనటువంటి పర్వదినము. మనమంతా ప్రతిష్టాపన చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. అలాంటి ప్రతిష్టాపనకి నడిచే అయ్యప్ప దైవమైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి అరుణ్ గురు స్వామి వారు విచ్చేయడము, వారి స్వహస్తాల మీదుగా స్వామివారికి కుంభాభిషేకము, స్వామికి నామకరణము. ఈ క్షేత్రం పేరేమిటి, స్వామి పేరేమిటి అనేది స్వామి నోటి ద్వారానే మనమంతా కూడా విందాం. స్వామి చాలా చక్కనైనటువంటి క్షేత్రానికి నామము ఏమి చేశారో తెలుసా? ఎక్కడ లేనటువంటి నామధేయమో మన నరసాపురంలో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి వచ్చింది స్వామి నామంతో. ఏమి పేరంటే స్వామి యొక్క క్షేత్రం పేరేమిటో తెలుసా?
ధర్మశాస్త్రాగిరి క్షేత్రము, స్వామి క్షేత్రము, ధర్మశాస్త్రాగిరి క్షేత్రము. మరి ఆ గర్భాలయంలో ఉన్నటువంటి స్వామి నామధేయం ఏమిటో తెలుసా? సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వనశాస్త్ర అయ్యప్ప స్వామి అని నామకరణం జరిగింది. స్వామికి వనశాస్త్ర అయ్యప్ప స్వామినే, వనశాస్త్ర అయ్యప్ప స్వామినే. స్వామి మీ యొక్క మాటలు వినాలని 3 రోజుల నుంచి చాలా మంది స్వాములు చలికి తట్టుకొని చాలా చక్కగా సేవ చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే మాల వేసుకున్న స్వాములు అమ్మవారిని జలాద్వాసంలో దింపడానికి క్రేన్ తెద్దామా, ఇంకా ఏమైనా ఏర్పాటు చేద్దామా అన్నారు. స్వామి మీరు స్వామిని తలుచుకోండి, గురుస్వామి వారిని తలుచుకోండి, అమ్మవారిని నడుచుకుంటూ వచ్చి దాంట్లో కూర్చుంటుంది అని చెప్పాము. చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయే విధంగా 3 అడుగుల లోతులో ఉన్నటువంటి గుంతలో అమ్మవారిని లేపి ఇక్కడ దింపారు. దింపడమే కాదు, మళ్ళీ తెల్లారు లేపి తీసుకొని వచ్చి గర్భాలయంలో అమ్మవారిని నడుచుకుంటూ వెళ్ళి కూర్చుంది. అది ధర్మం. అంత గొప్పమైన స్వాములు చాలా సేవ చేసుకున్నారు. మీ యొక్క వాక్యాలు వినాలని వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మమ్మల్ని క్షమించి మా మీద దయ ఉంచి మీరు వీళ్ళందరినీ ఉద్దేశించి 4 మాటలు చెప్పవలసిందిగా మరి కూర్చున్నాం. స్వామి శరణం. స్వామి ఏ శరణమయ్యప్ప. ఆ నరసాపూర్ గ్రామంలో ఎన్నో రోజు కోరిక, ఎన్నో రోజు సంకల్పం, ఈరోజు అయ్యప్ప దేవాలయం స్వామివారి పరిస్థితి చేస్తున్నది. అంటే మంత్రం యంత్రం పట్టి మూల మంత్రం చెప్పి అభిషేకం చేసేసి ఈరోజు స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ అయింది. అంటే ఈరోజు అయ్యప్ప స్వామి ఈ ఊరిలో పుట్టి ఉన్నారు. ఈ యొక్క దేశం పేరు ధర్మశాస్త్రగిరి. అయ్యప్ప స్వామి పేరు వనశాస్త్ర. వనం మధ్యలో ఉన్నారు అయ్యప్ప స్వామి వనశాస్త్ర. మన దీక్షా సమయంలో అయ్యప్ప స్వామి దీక్షా సమయంలో యాత్రా సమయంలో వానప్రస్థం, పర్వతారోహణం, పుణ్య నది స్నానం ఉంటుంది. మనం ఒక సన్యాసి ఎట్లా పోతారో అట్లా. అలాగే ఈ యొక్క దేవాలయం ఈ వనం మధ్యన ఎక్కడ లేదు కాబట్టి వనశాస్త్ర అంటే ఏ కోరిక ఉందో ఆ కోరిక స్వామివారు ఇస్తూ ఉంటారు. ఎంతో భాగ్యమైన ఈరోజు శుభముహూర్తం సంపత్తి, అది కూడా బుధవారం రావడం మహాభాగ్యమైనది. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి స్వామివారికి దండం పెట్టుకుంటే కాదు, మీకు ఏం కావాలన్నా స్వామి ఇస్తూ ఉంటారు. ఈరోజు శబరిమల అయ్యప్ప స్వామి గారు అట్టకల్లి మన ఊరికి మన దేవాలయంకు స్వామి వచ్చి కూర్చున్నారు. ప్రతి వాళ్ళు 5-6 కోరికలు అడగకూడదు, ఒకటే కోరిక అడగండి, మీకు స్వామివారు ఇస్తూ ఉంటారు. ఈరోజు ఒకటే కోరిక, ఇల్లు, ధనం, ధాన్యం, వస్తువు, వాహనం అన్ని అడగకూడదు, ఒక్కటే వరం అడగండి. 3వది ఏంటంటే సాయం సంధ్యా సమయంలో యాగశానికి 11 సార్లు ప్రదర్శన చేయండి. తర్వాత అందరూ మాల మీద ఉన్నాం. మామూలు సమయంలో కూడా స్వామివారు వచ్చి దర్శనం చేసుకోండి, అర్చన చేయించుకోండి, అభిషేకం చేయించుకోండి. ఈ యొక్క మహాభాగ్యం దొరికింది. ఎందుకంటే ఒక్క ఊరిలో అయ్యప్ప దేవాలయం వస్తే ఆ ఊరికి మొత్తమే దర్శన అయిపోతుంది. మీరు చూడండి, ఈ సంవత్సరం మనం విశ్వామిత్రనామ సంవత్సరంలో పరిస్థితి చేసి ఉన్నాం. ఒక్క సంవత్సరం చూడండి, ఈ ఊరు ఎట్లా, ఊరి జనం ఎట్లా, భక్త జనం ఎట్లా, అందరూ ఎట్లా మీకు తెలిసిపోతారు. రెండోది, ఈ యొక్క దేవాలయం అనేది అందరూ సంకల్పమే. శ్రీమాన్ అశోక్ గౌడ్ గారు వాళ్ళ బృందం అందరూ, కమిటీ వాళ్ళందరూ ఎంతో కష్టపడేసి అశోక్ గౌడ్ కానీ ముఖం చూస్తే ఇద్దరు 80 పాటలు ఉన్నారని. సో అందరికీ అంత ఆత్మభావంతో ఉంది. రెండోది ఏంటంటే దేవాలయం ఉన్నప్పుడు అందరి కోసం వ్యక్తి వైరాగ్యం, కుటుంబ వైరాగ్యం, ఊరి వైరాగ్యం, వ్యాపార వైరాగ్యం, పార్టీ వైరాగ్యం, సోదర వైరాగ్యం, అదన్నీ బయటనే. దేవాలయం లోపల వచ్చినా అందరూ ఒక్కటే స్వామి భక్తులే. అందరూ కలిసి చేసి ఇంకా ఊరికి ఎన్నో కావాలని పైన కోపరేయాలి, స్వామివారికి మంచిగా దర్వాజా చేయాలి, ఎన్నో కోరికలు ఉంది. కానీ ఒక్క దేవాలయంకి ఏమని క్వాంటిటీ చూస్తే 12 తరగతికి మీకు అనుగ్రహం దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక దేవాలయం పరీక్ష వస్తే
సూర్యుడు చంద్రుడు ఉన్నదాకా దేవాలయం ఉంటుంది, దేవుడు ఉన్నారు. కాబట్టి ప్రతి వారికి ఆ స్వామివారి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిగా కోరుకుంటాం. మన ఎమ్మెల్యే గారు ఎంత ఓపికతో ఒక భక్తులుగా ఊరి కోసం మన గ్రామం బాగుండాలి, ఊరు బాగుండాలి, జనం బాగుండాలి, భక్తులు బాగుంటే ఎంతో ఓపికతో అన్ని కార్యక్రమాలు నిలబడి ఉన్నారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. వారు చేస్తే అందరూ పక్క గ్రామం వారు ఎన్ని మంది వచ్చారు, అందరికీ ధన్యవాదాలు. స్వామివారు ఆయురారోగ్య ఐశ్వర్యం కోరుకుంటాం. మాజీ ఎమ్మెల్యే గారు ఎంత వేసిన కూడా కింద వేసిన బాకీ దొరికినప్పుడు ఇంత అయ్యేపడాన్ని ఎంత ఉత్సాహంగా 15-20 సంవత్సరం దాకా తాను ఇస్తా ఉన్నారు కార్యక్రమం చేస్తాను. కాబట్టి మహాభాగ్యం శుభదినం. నిత్యం క్షేత్ర దర్శనం, నామస్మరణం, నామ సంకీర్తనం. సమయం ఉన్నప్పుడు స్వామివారి దర్శనం చేసుకోండి, అర్థం చేపించుకోండి. ఖాళీ చేతులు రాకూడదు. వచ్చినప్పుడు నూనె కానీ కర్పూరం కానీ అవి ప్రచారం చేసుకోండి, ఆశీర్వాదం తీసుకోండి, అనుగ్రహం తీసుకోండి. మంచి పాజిటివ్ ఎనర్జీ మీరు పోయిరండి. అయ్యా అశ్వగౌడ్ గారు, మీ యొక్క సంకల్పం ఎట్లా అయింది? మీకు గుడి కట్టడానికి మీరు అనుకున్నారా? ఇంత తొందర కట్టా అని చెప్పేసి ఈ పరిస్థితి చేస్తా అని చెప్పేసి అనుకున్నారా? సందేశం స్వామి వారికి ఇవ్వండి. ఇంకా ఈ సంవత్సరం ఒక శంకుస్థాపన ఉన్నది. అంటే మా గురువారు 50 సంవత్సరం ముందు చెప్పేవారు, తెలంగాణ ఆంధ్రాలో ప్రతి ఇంటికి ఒక్కొక్క అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. ప్రతి వీధిలో అయ్యప్ప స్వామి పూజ జరుగుతూ ఉంటాయి. ప్రతి గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి వస్తారని చెప్పేవారు 50 సంవత్సరం ముందు. ఇప్పుడు అది నిజమైపోతామండి. ఇంటింటికి ఒక్క అయ్యప్ప కాదు, 2 అయ్యప్ప వస్తాం. నిన్న మా వీడియోలు చూస్తే 3 పూజలకు నడుస్తూ ఉంటాయి. మళ్ళీ దేవాలయం ప్రతిష్ట అయిపోయింది, మన ఇంకొక శంకుస్థాపన చెప్తా ఉన్నాం. త్రివిక్రమ శర్మతో ప్రతి సంవత్సరం మేము ఎన్నో యాగం చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో ఒక పెద్ద యాగం బుక్ అయిపోయింది. తర్వాత శంకుస్థాపన బుక్ అయిపోయింది. వారి సమయం తీసుకొని మన కోసం ఇది చేస్తారు. చాలా ధన్యవాదాలు. ఈ యొక్క నర్సాపూర్ గ్రామవాసులు చాలా మంచివాళ్ళు, అబద్ధం చెప్పరు, గోల్మాల్ లేదు అమ్మాయికు. కాబట్టి మీరు అప్పటికప్పుడు వచ్చేసి వారికి సందేశం ఇచ్చి దేవాలయం ఒకసారి చూస్తూ ఉండాలి. దీనికి కర్త మీరు కాబట్టి అప్పటికప్పుడు వచ్చి చేస్తూ ఉండండి. రెండోది, అయ్యప్ప స్వామి పుట్టేశారు. వారికి ఏం కావాలి? దీపం కావాలి, ధూపం కావాలి, పాత్రం కావాలి, వంట సామాను కావాలి, ఎన్నో సామాను కావాలి. ఎప్పుడు నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాయి, నిత్యం శ్రీకార పూజ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టి ఉన్నారు. వాళ్ళ పిల్లలకి బర్త్డే కానీ ఏమైనా ఉంటే మనం గిఫ్ట్ ఇస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఎవరు గిఫ్ట్ ఇస్తారని చెప్పండి. స్వామివారికి ఏమైనా కాంట్రిబ్యూట్ ఉంటే వాళ్ళు చెప్పండి. మహాభాగ్యమైన పుణ్య సమయం, పుణ్య ముహూర్తం, పుణ్యస్థలం దేవాలయం ఉన్నది. ఎవరిని కాంట్రిబ్యూట్ ఉంటారంటే స్వామివారికి ఇస్తారని చెప్పండి. మీ పేరు పాత్రం కానీ, స్వామివారికి దీపం కానీ, స్వామివారికి నిత్యం స్వామివారికి పూజ చేస్తూ ఉంటాయి. అట్లాంటి వస్తువు స్వామివారికి పండిస్తారు. ఏమైనా కాంట్రిబ్యూట్ ఉంటే చెప్పండి. చెప్పండి ఒకటి మహాభాగ్యం అయ్యా. చూడు, మాల కలిపేసుకుంటే మాల వేసుకున్నారు. వారికి ఎంత భాగ్యం, నీకెంత భాగ్యం. నూనెనే స్వామివారు చాలా మహాభాగ్యం. అది సంతోషం. నెక్స్ట్ కంపల్సరీ ఏం లేదు. కొన్ని మంది చెప్పడానికి సిగ్గుపడతారు. చెప్పండి. తర్వాత మీరు అర్థపడతానికి కానీ మన స్వామి కానీ చెప్పండి. స్వామి చేయాలనే ఆలోచన 25 వచ్చిన మరి అమలు కావడంలో చాలా ఇబ్బంది జరిగింది. మరి ఈ 2-3 సంవత్సరాల క్రితం మరి అనుమూల స్వామి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమం ముందు తీసుకోవడం జరిగింది. మరి ఆశీస్సులు తీసుకొని మా నర్సాపూర్ పట్టణంలో గల మరి అయ్యప్పలందరూ కూడా శంకరయ్య గుడి స్వామి, రమేష్ గుడి స్వామి, శ్రీనివాసరావు స్వామి, మరి మిగతా అయ్యప్పలు అందరూ కూడా దేవగౌడ స్వామి అన్ని మరి గురుస్వాముల ఆధ్వర్యంలో మరి కార్యక్రమం తీసుకొని మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో అయ్యప్ప ఆలయం చాలా సంవత్సరంగా పెండింగ్ ఉండడం జరిగింది. మరి హరి గురుస్వామి ఆశీస్సులతో మన ముందు గోదావరి అందరం మీటింగ్ పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి
ఆయనకు ఎలా అనిపించిందో కానీ ఈ కొండల గుట్టల మధ్య కనుక చెరువు ఈ వాతావరణాన్ని చూసుకుని ఆయన కేరళ అతను ఎన్ఆర్ నాయర్ కేరళ ఆయన ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో డ్యూటీ చేసేవాడు. ఇటు వస్తూ ఇక్కడ ఆ రోజు ఈ యొక్క ల్యాండ్ విలువ చాలా చిన్నది 5,000 రూపాయలు, కానీ ఆ రోజు 20,000 రూపాయలు పెట్టి తీసుకున్నాడు ఇక్కడ. ఆ రోజున తీసుకొని 2 ఎకరాల 26 గుంటల భూమి తీసుకున్నాడు గురుగారు. ఆ రోజు అమ్మవారి ప్రతిష్టాపన మన కేరళలో చూడటానికి ఎలా అయితే ఉందో అలా నిర్మించాలనే ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారు ఆపోజిట్ అమ్మవారు, దానికి ఆపోజిట్ అయ్యవారిని మన అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించారు. ఇది చేస్తూ అది అలానే అయిపోయింది. దానికి ఈరోజు మా యొక్క అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులం అందరం కలిపి చేయాలని ఒక సంకల్పంతో ఆ రోజు ఈ యొక్క మన కృష్ణ ప్రసాద్ అండి ఎన్ఆర్ నాయర్ వాళ్ళ కృష్ణ ప్రసాద్ అతను ఈ పక్కలను తీసుకొని ఇది మీరు చేసేవారు ఎవరైతే ఉంటారో ఆ చేసే వాళ్ళకే నేను ఈ ల్యాండ్ ఇస్తాను అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు వాళ్ళ కొడుకు శరత్ ప్రసాద్ ఆ శరత్ ప్రసాద్ మరి చెప్పింది నాకు కొన్ని 100 ఎకరాలు ఉంది, 100 ఎకరాలతో నాకు సంబంధం లేదు నీకు, కానీ ఒక దేవాలయం ఈ దేవాలయం పాత మా ఎన్ఆర్ నాయర్ యొక్క జ్ఞాపకాలు మర్చిపోదు, అది ఎల్లవేళ చెప్పారు. ఈరోజు ఆ భగవంతుడు ఎన్ఆర్ నాయర్ మరి మనస్ఫూర్తిగా చేసుకోవాలి. దాని ఉద్దేశం మా మొదటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా సార్ ఇట్లా మరి ఏ రాజకీయాలు లేకుండా మరి అందరం కూడా మరి స్వామి అంటే స్వామి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా మీరందరూ కూడా ఏదన్నా సహాయ సహకారం కోరినట్లయితే తప్పకుండా మా శక్తివంతం లేకుండా నేను చేసేందుకు ముందుంటామనేది కూడా నాకు చాలా సంతోషం. మరి ఇప్పుడు మనం ప్రకటించడం వల్ల అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నా. తర్వాత మరి చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న మరి చాలా మంది పెద్దలు కూడా వచ్చినప్పుడు ఇది ఒక శబరిమలై కావస్తున్నది, ఇక్కడ ఎక్కడ చూసిన గుట్ట, మరి ఇక్కడ చెరువు, మరి అడవి చాలా బ్రహ్మాండంగా కూడా అభివృద్ధి పరిస్థితులు ఉన్నది కనుక మనం అందరం కూడా సహకరిస్తాం. ఏదున్నా మీకు అందరికీ మరి చెప్పుకుంటూ మరి చాలా మంది కూడా వెహికల్స్ కూడా అడ్డం ఉన్నాయని పోలీసు చెప్తున్నారు. మీరు కూడా సహకరించండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు అయింది, ఒక ప్రసాదంగా భావించాలి, అలా భోజనం కాదు. అందరికి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరం కూడా మనం తర్వాత కూడా మనం మాట్లాడుతూ దైవం నమ్ముకొని పనిచేస్తే కనుక మా గ్రామం కూడా కౌర్తెల్ల భక్తి అయితే ఉండకపోతుంది. మరి అక్కడ చిన్న ఒక విఘ్నేశ్వరుని స్టార్ట్ చేసి వాళ్ళ గుళ్ళ నిర్మాణం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కూడా మంచి గుళ్ళు తయారు చేసుకుంటాం. అందరు కూడా ప్రతి ఒక్కరు చాలా మంది కూడా సహకరించి ఆ విధంగా చేస్తున్నారు. ఆయన అనుకుంటే